హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ చోటే బడే రియాక్ట్స్. గ్యాప్ వచ్చేసింది, ఏమనుకోవద్దు. టాప్గాడ్ కొంచెం బిజీ అయిపోయినాము, అందుకే మా లుక్ చూడండి మారిపోయింది. ఇప్పుడు వచ్చేసి జూమ్ గేమ్ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఒక బాగా రూమ్ మీరే చెప్పండి. సో మాది కూడా ఒక చిన్న స్టూడియో సెటప్ చేసి మీ తాబ్ రూమే ఇది, దాంట్లోనే ఇంకా ఇక్కడ నుండి రికార్డింగ్ ఇక్కడే అవన్నీ ఇక్కడే ఉంటాయి. సో యాజ్ పర్ ద లాస్ట్ రియాక్షన్ మా దాంట్లో అహనా పెళ్ళంట వీడియోకి రియాక్ట్ చేయమని దీని నుండి కొన్ని క్లిప్స్ దానికి రియాక్షన్ ఇస్తాం. ఎలా ఉంటుంది టాప్ గాడికి కూడా దాయి మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ, అది బాగా చూశాడు, నవ్వుతాడు. ఓ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. నేనే లక్ష్మీపతి. నమస్కారం. రండి బాబు, రండి, కూర్చోండి. ఏం కావాలి బాబు? మాది అనంతపురం జిల్లా సార్, మిమ్మల్ని చూడాలని వచ్చాం. అబ్బా, అంత దూరం నుంచి వచ్చారా? సంతోషం. ఏమిటో విశేషం? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడతారు సరే, నాకేంటి? నాకేంటని అంటే నాకేంటని మాకు అర్థం కావడం లేదు సార్. ఆ విషయం నేను చెప్తాను బాబు. మీరు అంత దూరం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి మా అయ్యగారి ప్రతిభా విశేషాలు తమకు తెలుసుండవు. ఈ చుట్టుపక్కల 4 జిల్లాల వాళ్ళెవరు ఈ గుమ్మం తొక్కరు. మా అయ్యగారు బోరింగ్ పంపు లాంటి వారు. బోరింగ్ పంపులో ముందు కొంచెం నీళ్లు పోస్తేనే గాని నీటి దార రాదు కదండి. మా అయ్యగారిది అదే పద్ధతి. చేతిలో కొంచెం బరువు పెడితేనే గాని ఎవరితోనూ మాట్లాడరు. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి. ఆ మొహం చూడండి, ఏమిటో మా గోవిందానికి నా మీద క్లాసెస్ స్టోరీ ఏంటంటే, షూట్ టైంలో గార్నర్స్ మొత్తం మురికి మురికిగా అయితే తయారు చేశారు. కానీ ఆ గ్లాసెస్ రేబాన్ గ్లాసెస్ మంచిగా పెడితే అబ్బా అయినా రిచ్గానే కానేస్తాడు. అంటే ఫోటో సినిమా ఎక్సలెంట్ యాక్టర్. ఏం చేద్దాం అన్నప్పుడు డైరెక్టర్ వచ్చేసి ఒక చిన్న రాయి తీసుకొని అద్దం పగలగొట్టారు. ఒక అద్దం అయినా సెట్ కావటం లేదని ఒక చోట పీకేసి దాన్ని దారం చుట్టి పెట్టింది. వావ్, దట్స్ ఆసమ్ గైస్, ఇంట్రెస్టింగ్ స్టోరీ. అభిమానం అటువంటిది. శుభం. ఇప్పుడు చెప్పండి. మా ఊళ్ళో రామాలయం కడుతున్నామండి. తమబోటి మహాదాతల దగ్గర నుంచి తలాకాస్త సందాలు అందుకుని గుడి కట్టాలని తలపెట్టాం. అలాగే మీరు చేసేది దైవ కార్యం. ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్ళండి. మహానుభావులు, అపరదాన కర్ణులు. అరే గోవిందం, ఓ 25,000 రూపాయలకి చెక్కు రాసి తీసుకురా. వెంటనే పని ప్రారంభిస్తారా? వెళ్ళగానే వెంటనే మొదలు పెడతాం. గుడి ముందు గోడ మీద తమ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కిస్తామండి. మహద్భాగ్యం. గుడి ముందు నా పేరు చెక్కిస్తాను అంటే ఈ జన్మకి అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇదిగోండి, ఈ చెక్కు తీసుకెళ్ళండి. అయ్యా, తమరు దీని మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు. చూడండి, దానాలు అందరూ చేస్తారు. ఇంత దానం చేసి తమ పేరు అంతగా చెప్పించుకుంటారు. నాకిలాంటి పొగడ్తలు సుతరాము ఇష్టం ఉండదు. నేను గుప్తదాతని, గుప్తదానాలు మాత్రమే చేస్తూ ఉంటాను. నా పేరు బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు. అందుకని ఆ చెక్కు మీద సంతకం చేయకుండా ఇచ్చాను. పాపం బోలెడు దూరం వెళ్ళాలి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి. సంతకం చేయకపోతే చెక్ ఎలా చెల్లుతుందండి? మీ జేబులో డబ్బుకి పోగాలం దాపురించి మీరు ఇంత దూరం ఛార్జీలు పెట్టుకొచ్చారు. మా అయ్యగారు ఎంగిలి చేత్తో కాకిని తోలరు. ఓ మెతుకు ఎగిరెళ్ళి పడుతుందని భయం. ఆ ఇనుప ముక్క ఏమిటండి? వీధిలో దొరికింది, దేనికైనా పనికొస్తుందని. దిక్కుమాల ఇనుప ముక్కలు ఇంట్లో తీసుకురాకండి. శని ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చిత్తం, శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండి అయ్యా. ఆ ఘోరించాలే తెలివితేటలకి. విజయ్ దేవరకొండ బ్రహ్మానందం నుంచి ఇన్స్పైర్ అయిన అయ్యా, వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రా? మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా. వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో 10 రూపాయలు విరగ్గోసేస్తున్నాను రా. వాన పడకపోతే అది నా తప్పురా. వాన పొందవా తొండం తీపిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు. పోతావు రే, నాశనమైపోతావు. మహాశయ,
మా నాన్న తను చేసిన అప్పుకు గాను నన్ను మీ దగ్గర పనిలో కుదిర్చి చచ్చాడు. పనిలో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి 3000 రూపాయల జీతం ఇస్తానంటే మురిసిపోయాను. పాత బాకీలు వసూలు కానప్పుడు, పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు, కొబ్బరికాయలు దిగుబడి తగ్గినప్పుడు, మీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు, మీకు జలుబు చేసినప్పుడు కొత్త కొత్త కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి 12 రూపాయల పావలా ఇస్తున్నారు. దాంతో ఏం తిన్ను బట్టి ఇది తమకు న్యాయమా మహాశయ? సుందరం ఎక్కడికి? బయటికి నాన్న. బయటికి నాన్న కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవుదాం లేదు. ఎంతసేపు గాలి పటల్లా బలాదూరు తిరగడమే. ఏదో ముక్కును బట్టి ఆ బియ్య పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు 1,00,000 రూపాయలు కూడా కట్నం ఇవ్వడు. వినిపిస్తోందా? వీడొకడు నా కడుపుని చెడబుట్టాడు వెధవా. చిత్తం బాబు గారు ప్రహ్లాదుడు టైప్ అండి అయ్యా. మరే అంటే నేను హిరణ్యకశిపుడు టైపనా? రూపాయి కోసేశాను పో. రూపాయి 12 రూపాయల పావలా జీతంలో ఇందాక 10 రూపాయలు కోసి ఇప్పుడు రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా. నా శార్థం. నన్ను కడుగుతున్నావు? క్షమించండి అయ్యా, నాకంటే తేడా తెలియటం లేదు. ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి. 10 పైసలు చిల్లరేంటండి అయ్యా, ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా. 10 పైసలు. నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? రామానాయుడు అవును, స్టూడియోలో ఫస్ట్ ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చెప్పలు ఏరుకుంటున్నావేమిటి? అప్పట్లో 5 లక్షలు ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే రామానాయుడు స్టూడియో తలకాయలు లేని అగ్గి పుల్లలను కూడా ఈ మూవీ వల్ల బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో చెప్పు. వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటాలోకి అద్దెకి దిగారండి. పీనాస్ సంఘానికి మన మండలాధికారులటేనా? అలాగా? ఈ మధ్య పీనాసి సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాస్ సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. ఒరే అరగుండి వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడితేస్తావేరా? నువ్వు కూడా పుల్లలు అది ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. పుల్లలేరాలో నేను పులిస్తాకు వెధవా. గాలివాన్లో విసిరికర్ల మేవాడి చూడు పోతావురా రే, నాశనం అయిపోతావు. అమ్మా 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 తల్లి అమ్మా. ఏమిటయ్యా గోవిందు, ఏమిటా కంగారు? ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కుమాలిన అవతారం, పిసినారితనానికి విశ్వరూపం. రండి తల్లి, రండమ్మా, రండి తల్లి. అమ్మా చూడండమ్మా. ఏమండి, ఏమిటి పిచ్చి పని? మీకు మతి కానిపోతుందా? ఏ నువ్వు నోరమై. లుంగీలు కట్టడం, తడపడం, ఆరేయటం, నీళ్ళ ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు. ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపరు చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఒరే అరగుండు, లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో. గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోను. నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. అది చిరగరాని చోట చిరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, వదిలేండి మహాప్రభు. ఆ రాళ్లలో సగం మొక్కలు నేను ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? దాన్ని ఏమన్నా అలాగే తీసుకెళ్ళండి. నన్ను ఈ రాళ్లు కొట్టి నిప్పు చేయమంటావరా నిత్య దరిద్రుడా? నీ పిండం పిచ్చుకలెత్తుకుపోను. తోక తెగిన తొండమొహంలా మొహం రే, నాశనం అయిపోతావు. అదేం కొట్టడం రా, ఓపిక లేదా? రోజు తమిళ తింటావు అరగుండు వెధవా. గట్టి కొట్టు. నమస్కారం అండి. రండి బాబు రండి. కాఫీలు అవి టీవీలోనే తాగొచ్చారనుకుంటాను. కాఫీలు మాత్రం తాగాం, టిఫిన్లు మీ ఇంట్లో చేద్దామని. లేవు లేవు,
మా ఇంట్లో టిఫిన్లేవి లేవు. ఏమైనా చేద్దాము అంటే మా ఉప్పు అయిపోయింది. ఉప్పు లేకుండా టిఫిన్లు ఎలా చేస్తాం? ఓన్లేండి, టిఫిన్లు తయారు చేయకపోయినా పర్వాలేదు. అది బాగుంది. అమ్మా జానకమ్మ గారు, దేనికి ఇప్పుడు? దాని తింటారా? రండి బాబు రండి. కులాసాయేనా? ఇంట్లో ఆవకాయ ఉందా అమ్మా? ఆవకాయ? అమ్మో, ఎందుకు? పచ్చడి కారం. అమ్మో కారం. వీళ్ళు పచ్చడి తినండి, పెచ్చులు మాత్రం తింటారు. కుదిరింది తింగర పెనుక్కి. నూనె రాసిన మిరపగింజ మొహల్లా మొహం చూడు. ఏయ్ నీచే నికృష్ట, ఏటికేడాదికి నువ్వు నిల ఉంచుకున్న ఊరగాయ ఊదేస్తారు. తెప్పించరా, తెప్పించు. పోతావురా రే, నాశనం అయిపోతావు. అద్భుతం. ఇదేగా కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా తింగర సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. నా తర్వాత మళ్ళీ అంత పొదుపు. మామూలుగా అయితే బ్రహ్మానందం రోలు ఈ పర్సన్ చేయాల్సింది. ఈయన డేట్స్ దొరకలేదు అనేసి, అంటే ఈయన అప్పట్లో కమెడియన్, గ్రేట్ కమెడియన్ బ్రహ్మానందం అప్పటికి క్లిక్ అవ్వలేదు. అప్పటి బ్రహ్మానందం యాజ్ ఎ టీచర్ గా కాలేజ్ లో వర్క్ చేశా. ఈ మూవీ టైం కూడా కాలేజ్ లో వర్క్ చేశా. జాగ్రత్త, ఈ కృష్ణమూర్తిలో చూస్తున్నాను రా అశుద్ధ భక్షక. అశుద్ధ భక్షక అంటే అన్ని శుద్ధం చేసుకుని తినేవాడా అని స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. అదేదో తిట్టు అనుకునేవు, అరగుండె వెధవా. విడుదలైన రోజు రాత్రికే సినిమా డబ్బాలన్నీ తిరిగి వచ్చేసినా 100 రోజులు ఆడిందని పేపర్లో వేసుకునేవాడి మొహంలా మొహం చూడు. అశుద్ధ భక్షక అంటే ఆశీర్వచనం కాదురా సుంఠ, తిట్టు, పెంట తినే వెధవా అని. ఇదేంటి బాబు ఎన్ని పనులు తిరుగుతున్నారు? బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు నాయి అవస్థ? మా నిష్టదడితో ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజు గ్లాసులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయల 10 పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. 6 రూపాయల 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావా దొడ్డికాళ్ళ దద్దమ్మ? నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు తెలియకరా, నువ్వే ఉంచుకో. రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని. వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. సరే నాశనం అయిపోతా ఉంటా. చివరికి ఆ చేత బస్ స్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంటారా? ముందు గీకిన గండు బిల్లి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏండి టీ సార్, ఏండి టీ 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 కావాలండి? ఎవరికండి టీ ఇవ్వండి. టీ సార్ ఇవ్వండి, ఇవ్వండి. ఎవరికండి టీ 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 ఇవ్వండి. బావా ఎవరికండి బాబు టీ? నువ్వేనా? ఐఏఎస్ అవ్వాల్సినోడు పిచ్చి పట్టుకొని ఊర్లో తిరుగుతాడు. ఇంకా पैसे देवो जी, हमें जाना है. दिया दिया, चलो चलो. चाय पीवो जी, अच्छा चाय पीवो जी. चाय पीवो जी, अच्छा चाय पीवो जी. चाय पीवो जी, अच्छा चाय पीवो जी. పిచ్చెక్కి వంటలు చేసుకుంటూ తిరుగుతాడు ఇంకా. అలా పాపం కోట శ్రీనివాసరావు బాగుపడుతుంటాడు మూవీలో. పంచాయతీలకు వంట చూపుకుంటాడు ఇంకా. ఒక్కొక్కటి చేయడు. అది
మామూలుగా అయితే ఇది మళ్ళీ బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు కాంబినేషన్ కాబట్టి ఆడికే సగం ఈ పిచ్చి తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెల్లించిందిరా ముదనష్టముండా కొడక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి వెదవి నువ్వు. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా నాశనం అయిపోతావు. ఏది మరీ చేదస్తమని సుబ్బారావు, ఎన్ని డబ్బులా? పెళ్లి రోజు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత డబ్బు? ఏమిట్రా నీకు డబ్బక్కర్లేదా? నువ్వేనా మాట అన్నది? నీ నాలిక పీలికలవ్వా. శవం మీద కప్పిన గుడ్డెత్తుకెళ్ళిపోయి చొక్కాలు కుట్టించుకునేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే నాశనం అయిపోతావు. ఎన్నిసార్లు చెప్పినాడు ఈ డైలాగు. ఒరే అరగుండు వెధవా, ఏమిటి అహంకారం చేస్తా? నువ్వు తోక దారిస్తున్నావా? పేక తెగ్గొస్తాను, జాగ్రత్త. నోరు ముయి సన్నాసి పీనుగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. గోవిందు, నోరు ముయ్యమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి ₹1,00,000 తెచ్చి రైలు ఇంజన్ లో బొగ్గేసే పారల్లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ఏయ్, ప్రపంచంలోని అంత నికృష్టుడు ఇంకోడు ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. గోవిందు, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడమంటే నిన్ను నిన్ను చెప్తున్నాను అర్థం చేసుకో. ఇది మామూలుగా ఫస్ట్ సీన్. ఇది షూట్ చేసిన టైంలో ఫస్ట్ సీన్ అది నిజంగా కొట్టే కాసేపు కోట శ్రీనివాసరావు దిమ్మ తిరిగి బొమ్మ కానొచ్చిందంట. అంటే ఈ టేక్ చేయడానికి అంటే ఇంత డైరెక్ట్ సింక్ లేదు. ఫస్ట్ టైం స్క్రీన్ పైన రాగానే కోట శ్రీనివాసరావు ఏజ్ లో పెద్ద బ్రహ్మానందం గారి కన్నా, సో కోట శ్రీనివాసరావు గారిని కొట్టలేను అనే భయంతో 5 టేక్స్ జరిగాయి. దానివల్ల డైరెక్టర్ వచ్చేసి చెప్పగానే ఇట్లాంటి వాళ్ళని ఎవరు తీసుకొని వచ్చేది, చేసేది లేదు, పెట్టేది లేదంటే ఈ మూవీ స్టోరీ రైటర్ వచ్చేసి బ్రహ్మానందం గారి ఫ్రెండ్. ఓకే ఓకే. అప్పుడు చెప్తారు ఆయన పడకుండా నీట్ గా చేయాలి, ఏమైతే అదైంది ఈ టేక్ లో అవ్వాల్సిందే అనే జోషులో అది కొట్టేది కూడా నిజంగా పాట అని కొడతాడు. నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక. నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతితో బతకొచ్చు. వస్తా. అలా నిప్పులు తొక్కిన గాడిదలా ఓనర్ పెట్టకు, నరాలు తెగిపోతాయి. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది. అదనమాట. ఇక్కడితో ఈ వీడియో రియాక్షన్ ఆపేద్దాం. అక్కడ బాగా ఎంజాయ్ చేశాడు. కాదు నేను ఇది చాలా సార్లు చూశాను కాబట్టి ఐ కాంట్ లాఫ్ దట్ మచ్. ఎందుకంటే చూసింది అంటే సార్లు నవ్వలేను. కానీ ఇప్పటికి కూడా ఈ టీవీలో ఖచ్చితంగా వేస్తాడు మూవీ. ఆల్మోస్ట్ ఖచ్చితంగా వస్తుంది ఈటీవీలో. అప్పుడు చాలా సార్లు చూసాను. ఎప్పటికీ బోర్ కొట్టని మూవీ ఇది ఒకటి, రాజేంద్ర ప్రసాద్ మూవీస్. అండ్ మీకు కూడా ఏదైనా వీడియో ట్రైలర్ నచ్చితే కమెంట్ చేయండి, మేము ఆ వీడియోని రియాక్ట్ చేద్దాం. ఈ వీడియోకి రియాక్ట్ కూడా మన జమీల్ షేక్ అని మన సబ్స్క్రైబర్ చెప్పింటే మేము రియాక్షన్ చేసినాం. ఇంత చాలా తెలుగు మాట్లాడితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. సో మీకు కూడా ఏమైనా న్యూ వీడియోస్ రియాక్ట్ చేయాలి, లేదా మీకు నచ్చిన ఓల్డ్ వీడియోస్ ఏమైనా మేము రియాక్ట్ చేయాలి, ఫన్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, రొమాంటిక్ కానివ్వండి, కమలాసన్ సో ఏదున్నా పర్లేదు, వి విల్ చేస్తాం. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో.